భూమిని ఆయన రత్నగర్భని చేశాడు. సమస్త ఐశ్వర్యములకు ఆలవాల మీది అంటే భూమియే. అందుకే దీనికి వసుంధర అని ఒక నామకరణం. బయట ఎంతమంది ఉన్నారు లెక్క కట్టచ్చు, ఎన్ని వాహనాలు ఉన్నాయి లెక్క కట్టచ్చు, ఎంత ఇంధనం అవసరం అవుతుంది లెక్క కట్టచ్చు. భూమి లోపల ఎంత ఇంధనం ఉంది ఎవరూ చెప్పలేరు. ఎన్ని సంవత్సరాలుగా ఎంత ఇంధనం మనం వాడేస్తున్నాం, మళ్ళీ అంత ఇంధనం భూమిలోంచి ఎలా పైకి వస్తోంది. ఎన్ని రత్నములు ఉన్నాయి, ఎన్ని వజ్రములు ఉన్నాయి, భూమిలోంచి ఎన్ని మార్లు విత్తనాలు వేస్తే అన్ని మాటలు పంటలు పండి ఎన్నిసార్లు పంట పండుతోంది. ఎన్ని కోట్ల మంది అన్నం తిని కడుపు నింపుకోగలుగుతున్నారు, ఎన్ని ప్రాణులు ఈ భూమి మీద నిలబడి జీవించగలుగుతున్నాయి. ఇవన్నీ చేసినటువంటి వాడెవరో ఆయన సమస్త భోగములకు కారణమైనటువంటి ఐశ్వర్యాన్నంతటినీ భూమి లోపల నిక్షేపించాడు. ఓ అభ్రకం దొరికిందనుకోండి భూమిలోని, వజ్రాలు దొరికితే భూమిలోని, రత్నాలు దొరికితే భూమిలోని, ఏదో వాహనాలు నడుపుకోవడానికి కావలసినటువంటి ఇంధనం దొరికితే భూమిలోనే, పొయ్యి వెలిగించుకోవడానికి ఇవాళ వాడుతున్నటువంటి ఇంధన స్వరూపమైనటువంటి వాయువు లభిస్తే భూమిలోంచి, ఇన్ని లభించేది భూమిలోనే. ఇన్నిటినీ భూమిలో ఉంచాడు కాబట్టి భూమి లోపల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం భోగాలు అనుభవిస్తున్నాం. అవి లేని భూమి అయి ఉంటే భూమి పండదు, ఇందులో విత్తనాలు వేస్తే ఏం రావు అన్నారు అనుకోండి, అప్పటికి విత్తనాలు ఏమున్నాయో ఒకవేళ ఉంటే అవి తిన్న వాళ్ళతో సరి, ఇక ఆ తర్వాత బతకవలసిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఈ ప్రశాంతత అసలు ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఒక్క గింజ వేస్తే మళ్ళీ 4 గింజలు వచ్చేటట్టుగా భూమిని పండగలిగినటువంటి శక్తినిచ్చిన వాడెవరు? పరమాత్మ. దాన్నే మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. భూమి యొక్క నిడివి మారదు, కానీ ఎంతమంది జనం పెరుగుతున్నా లేదనకుండా అన్నం లభిస్తోంది ఇదే భూమిలోంచి అంటే ఆ భూమి అన్ని భోగములకు కారణమైంది కాబట్టి ఆమె వసుంధర. ఆ వసుంధర తత్వాన్ని దానిలో ఉంచినవాడు గోవిందా. కాదు, అన్నీ ఉన్నాయి, ఆవిడకి కదలడం అలవాటు ఉందనుకోండి, ఇక ఎవరికైనా శాంతి ఉంటుందా? అసలు ఇవాల్టి మహదైశ్వర్యవంతుడు మరుక్షణంలో మనిషి కూడా ఉండడు. ఇన్ని కదులుతాయి భూమిని ఆధారం చేసుకుని, భూమి ఒక్కటి కదిలితే అయిపోయిందంతే. భూమిని కదలవద్దని శాసించి నిలబెట్టాడు. అచల అని పేరు భూమికి, అందుకే కదలకుండా నిలబడుతుంది కాబట్టి అచల. అటువంటి భూమి రాజుల చేత పరిపాలింపబడుతుంటుంది.